అస్సలాము అలైకుం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఫ్రెండ్స్, ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు ఇడ్లీలోని పొడి ఎలా చేసుకోవాలో హోటల్ స్టైల్లో వీడియోలు చూపించబోతున్నాను. కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ప్రాసెస్ చూద్దాం ఎలా చేసుకోవాలో. ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడయ్యాక ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలండి. అప్పుడే ఈ పొడికి టేస్ట్ అనేది వస్తుంది. 2 టీ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడయ్యాక హాఫ్ గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకొని పచ్చిశనగపప్పు ఈ విధంగా తీసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు, టేస్ట్ అనేది మారిపోతుందండి. ఈ పౌడరు చాలా టేస్టీగా వస్తుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల. ఈ పప్పు లోపల పొరల దాకా వేగాలంటే మీరు మీడియం ఫ్లేమ్లో కాదు, హై ఫ్లేమ్లో కాదు, సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. కేవలం ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ తర్వాత మినప్పప్పు, హాఫ్ గ్లాస్ మినప్పప్పు తీసుకొని ఈ విధంగా ఫ్రై అనేది చేసుకోండి అదే ప్యాన్లో. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇది కూడా పొరల్లో దాకా బాగా ఫ్రై అనేదే కావాలి. అందుకని సిమ్లోనే పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పు మాత్రం బాగా ఫ్రై అవ్వాలి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఫ్రై అయ్యాక 2 పప్పులు చల్లార్చుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో ఒక 2 టీ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ అనేది సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నానండి. మీ దగ్గర నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె వాడుకోండి, ఇంకా చాలా టేస్టీగా వస్తుంది. ఆ తర్వాత 5-6 ఎండు మిరపకాయలు వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది పొడి అనేది. ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. వేసి ఒకసారి ఈ విధంగా బాగా ఫ్రై అనేది చేసుకోండి. స్పైసీనెస్ మీ ఇష్టం అండి, మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి మిరపకాయలు అనేవి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూను తెల్ల నువ్వులు వాడుతున్నానండి నేను. మీరు నల్ల నువ్వులైనా వాడుకోవచ్చు. ఆ తర్వాత 2 టీ స్పూన్ పుట్నాల పప్పు వేసి ఈ విధంగా బాగా ఫ్రై అనేది చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అదే ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి ఫ్రై అయ్యాక. ఇది చల్లార్చుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి. ఇది బాగా చల్లారనివ్వాలి. అప్పుడు దాకా బాగా చల్లార్చుకోవాలి, చల్లారనియ్యేదాకా. ఆ తర్వాత దీనికి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత ఇంగువ, 1 టీ స్పూన్ ఇంగువ వేసి ఒక 5-6 రెబ్బల వెల్లుల్లి వేసుకొని బాగా చల్లారనియ్యాక మిక్సీ గ్రైండ్లో పౌడర్ లాగా చేసుకోవాలండి. ఈ విధంగా పౌడర్ లాగా చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సర్వింగ్ బౌల్లోకి. మీకు ఇది మరీ పౌడర్ లాగా చేసుకోకుండా కొంచెం రవ్వలాగా తింటుంటే పంటికి తగులుతున్నట్టుగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి ఇడ్లీ పొడి ట్రాన్స్ఫర్ చేసేసి ఈ విధంగా నెయ్యితో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనెతో అయినా తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.